హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ లోపల మనము విటమిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ విటమిన్ మీకు ఏ విటమిన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది ఆల్రెడీ. మరి రిమైనింగ్ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో విటమిన్స్ జనరల్గా రెండు రకాలుగా క్లాసిఫై చేయడం జరుగుతుంది అని చెప్పాను. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. కొవ్వుల లోపల కరిగేవి, నీటి లోపల కరిగేవి. మరి కొవ్వుల లోపల కరిగే విటమిన్స్ మనకు ఏ, డి, ఈ అండ్ కే 4 రకాలు ఉంటాయి. ఆల్రెడీ ఏ విటమిన్ గురించి మీకు ఆల్రెడీ అందుబాటు లోపల ఉన్నది సమాచారం. మరి మిగతా 3 ఏవైతే ఉన్నాయో రైట్. సో నంబర్ 1 డి విటమిన్. సో డి విటమిన్ జనరల్గా ప్రతి విటమిన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని 4 ఏరియాస్ లోపల మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? మొదటి ఏరియా ఏంటి అంటే పేర్లు, అంటే సంబంధిత విటమిన్ యొక్క పేర్లు ఏంటి, అదేవిధంగా లభించు పదార్థాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా విధులు ఎట్లా ఉంటాయి, అదేవిధంగా లోపాలు డిఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఈ 4 ఏరియాస్ మనం ప్రతి విటమిన్కి సంబంధించి చూస్తూ ఉన్నాం. క్లియర్? మరి ఇక్కడ ఈ విటమిన్స్కి సంబంధించినటువంటి డి విటమిన్ యొక్క పేర్లను గమనించినట్లయితే ఇది క్యాల్సిఫెరాల్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా సన్షైన్ విటమిన్. ఓకే, సో క్యాల్సిఫెరాల్ సన్షైన్ వైటమిన్ అని చెప్పేసి. క్యాల్సి అంటే గుర్తుపెట్టుకోండి, కాల్షియంకు రిలేటెడ్గా ఉండేటువంటి విటమిన్ చెప్తాను. సన్షైన్ విటమిన్ ఇది సూర్యకాంతి నుంచి మనకు ఫ్రీగా లభించేటువంటి విటమిన్ అన్నమాట. సో సూర్యకాంతి నుంచి లభిస్తుంది కాబట్టి సన్షైన్ విటమిన్ అని చెప్పేసి అంటున్నాం. క్యాల్సిఫెరాల్ కాల్షియంను అబ్జార్బ్ చేయడం లోపల ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి క్యాల్సిఫెరాల్ అని చెప్పేసి అంటున్నాం. దెన్ లభించు పదార్థాలు. సో ఇదంతా కూడా జంతు సంబంధిత పదార్థాల లోపల మాత్రమే లభించడం జరుగుతుంది. మొక్కల లోపల ఇది లభించదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో కార్డ్ చేప, షార్క్ చేపల యొక్క లివర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో, గుడ్లు కానీ కాలేయం ఏదైతే ఉంటుందో, సో వీటన్నింటి నుంచి మనకు డి విటమిన్ లభిస్తుంది. ఫ్రీగా ఎక్కడి నుంచి దొరుకుతుంది? మనకు సూర్యకాంతి నుంచి మనకు లభించడం జరుగుతుంది. దెన్ విధులు. మరి ఏంటి దీని యొక్క విధులు? ఏం చేస్తూ ఉంటుంది అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం లోపల ఉండేటువంటి కాల్షియం, ఫాస్ఫరస్లు ఏవైతే ఉన్నాయో సో వీటిని ఎముకల లోపలికి పంపించడం లోపల ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఎప్పుడైతే కాల్షియం, ఫాస్ఫరస్లు ఎముకల లోపలికి చేరుతాయో అప్పుడు ఎముకలు గట్టిగా, దృఢంగా మారడానికి స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి ఎముకల యొక్క గట్టితనానికి తోడ్పడేటువంటి విటమిన్ ఏది అంటే డి విటమిన్. దెన్ లోపాలు ఏంటి? ఆల్రెడీ మీకు గతం లోపలనే చెప్పాను. రికెట్స్, అదేవిధంగా రెండవది ఆస్టియోమలేషియా అని చెప్పేసి. ఓకే, సో ఇవి రెండు మీకు అస్థిపంజర వ్యవస్థ యొక్క వ్యాధులు చెప్పేటప్పుడు చెప్పాను. మీరు ఒకసారి చూడండి. రికెట్స్ చిన్నపిల్లల లోపల, ఆస్టియోమలేషియా పెద్దవారి లోపల కనబడేటువంటి వ్యాధి. క్లియర్? దెన్ కమ్ టు నెక్స్ట్, దట్ ఈస్ కే విటమిన్, ఈ విటమిన్ ADE. సో ఈ విటమిన్ మీరు గమనించినట్లయితే సో మళ్ళీ సేమ్ 4 కాన్సెప్ట్స్ని మీరు అప్లై చేయండి. ఏంటి అవి అంటే మొదటిది పేర్లు. సో దీన్ని మనం ఏమంటాము అంటే టోకోఫెరాల్ లేదా యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని చెప్పేసి అంటాం. సో టోకోఫెరాల్ అనేది ఇట్స్ అ కెమికల్ నేమ్ ఆఫ్ ఈ విటమిన్. యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఎందుకంటారు? యాంటీ స్టెరిలిటీ అంటే వంధ్యత్వ నిరోధక విటమిన్ అని చెప్పేసి అంటాం. ఎందుకంటారో చెప్తాం. దెన్ లభించు పదార్థాలు. మరి ఎక్కడ దొరుకుతుంది ఇది అంటే తాజా ఫలాలు. ఓకే, మొలకెత్తు పప్పులు. ఓకే, తాజా ఫలాల లోపల, అదేవిధంగా మొలకెత్తు పప్పులు లేదా మొలకెత్తు విత్తనాలు ఏవైతే ఉన్నాయో సో వీటి లోపల దొరుకుతుంది. దెన్ నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటి లోపల మనకు ఈ విటమిన్ అనేది దొరకడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ సోర్సెస్ అవన్నీ కూడా. దెన్ మరి లభించు పదార్థాలు అయిపోయింది కదా, విధులు. మరి ఏం చేస్తుంది ఈ విటమిన్ అంటే ఇది కంప్లీట్గా ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏదైతే ఉందో ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఇది స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది, ప్రేరేపించడం లోపల ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. మరి లోపం ఏంటి అంటే సో పేరులో ఉన్నది స్టెరిలిటీ అంటే వంధ్యత్వం అని చెప్పేసి లెక్క.
సో మరి స్టెరిలిటీ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. స్టెరిలిటీ అంటే అర్థం ఏంటి అంటే పురుషుల లోపల ముష్కాలు కానీ స్త్రీల లోపల స్త్రీ బీజ కోశాలు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా ప్రత్యుత్పత్తి నిర్మాణాలకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. మరి పురుషుల లోపల ఉండేటువంటి ముష్కాలు స్త్రీల లోపల ఉండేటువంటి స్త్రీ బీజ కోశాలు సక్రమంగా పనిచేయనటువంటి కండిషన్ను మనం ఏమంటాము అంటే స్టెరిలిటీ, వంధ్యత్వం అని చెప్పేసి అంటాం. ఓకేనా. మరి ఈ వంధ్యత్వాన్ని నిరోధించే విటమిన్ ఈ విటమిన్ కాబట్టి దీన్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని చెప్పేసి పేరుతో మనము పిలవడం జరుగుతుంది. రైట్. సో ఇది ఈ విటమిన్. దెన్ ఫైనల్గా మన కొవ్వుల లోపల కరిగే విటమిన్స్ లోపల చిట్ట చివరి విటమిన్ ఏంటి? కే విటమిన్. ఓకే. మరి కే విటమిన్ యొక్క పేర్లు ఎట్లా ఉంటాయి? దీన్ని ఏమంటాం అంటే ఫిల్లోక్వినోన్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క రసాయనిక నామం ఏంటి అంటే ఫిల్లోక్వినోన్ అని చెప్పేసి. మరి అదేవిధంగా దీన్ని ఇంకా ఏమంటాము అంటే రక్త స్కందక విటమిన్, రైట్, కొయాగ్యులెంట్ విటమిన్ అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తాం. ఓకేనా. రక్త స్కందక విటమిన్ ఫిల్లోక్వినోన్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ కే విటమిన్ అనేది ఎక్కడ లభిస్తుంది అంటే ఆకుకూరలు, ఆవు పాలు, ఇవి రెండు మేజర్ సోర్సెస్ అండి. ఓకే. సో లీఫీ వెజిటబుల్స్ అండ్ కౌజ్ మిల్క్, ఆకుకూరలు ఆవు పాల లోపల మనకు కే విటమిన్ అనేది లభించడం జరుగుతుంది. దెన్ మరి ఏంటి దీని యొక్క విధి? పేరులోనే ఉంది, రక్త స్కందక విటమిన్ అని చెప్పేసి అంటారు. అంటే మనకు గాయమైంది అనుకోండి, మీకు గతం లోపల రక్త ప్రసరణ వ్యవస్థ చెప్పేటప్పుడు చెప్పాను. నేను ఏం చెప్పాను? గాయమైన తర్వాత రక్తం గడ్డ కట్టడానికి పట్టే కాలము 2 to 5 minutes అని చెప్పేసి. మరి ఈ రక్తము గడ్డ కట్టడం లోపల ముఖ్య పాత్ర పోషించేటువంటి విటమిన్ ఏది అంటే కే విటమిన్. కాబట్టి దీని విధి రక్తాన్ని గడ్డ కట్టించడం, రక్తము స్కందనం చెందడం లోపల. ఓకే. లోపం ఏంటి అంటే హేమరేజియా. లోపం ఏంటి? సో హేమరేజియా. హేమరేజియా అంటే అర్థం ఏంటి అంటే బ్లీడింగ్. సో అత్యధికంగా బ్లీడింగ్ జరగడం ఏదైతే ఉందో సో దీన్ని మనం టెక్నికల్గా ఏమంటాము అంటే హేమరేజియా అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హేమ అనే టర్మ్ ఎక్కడొచ్చినా అది బ్లడ్ని ఇండికేట్ చేసేటువంటి పదం అని చెప్పేసి. హీమో, హేమ ఈ రెండు పదాలు ఎక్కడొచ్చినా దట్ ఇండికేట్స్ బ్లడ్, రక్తాన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కే విటమిన్. ఇదంతా కూడా మనకు ఏంటి? కొవ్వుల లోపల కరిగేటువంటి విటమిన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దెన్ కమ్ టు నీటి లోపల కరిగేటువంటి విటమిన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో నీటి లోపల కరిగే విటమిన్స్ మనకు బేసిక్గా బి అండ్ సి. ఓకే. మరి బి విటమిన్స్ చాలా రకాలుగా ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటాం. కాంప్లెక్స్ అంటే చాలా ఎక్కువ సంఖ్య లోపల ఉండడం అన్నమాట. మరి చూద్దాము. ఇక్కడ B1, B2, B3 లేదా B5, నెక్స్ట్ B6, B9, B12. ఓకే. సో ఇవి మనకు బి కాంప్లెక్స్ లోపల ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విటమిన్స్ అండి. మరి ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఇందులోపల మొదటి కాన్సెప్ట్ ఏంటి? మనకు పేరు, రైట్. సో పేరు B1 మీరు గమనించినట్లయితే సో దీన్ని మనం ఏమంటాం అంటే థయమిన్ అని చెప్పేసి పేరుతో లేదా యాంటీ బెరిబెరీ విటమిన్ అని చెప్పేసి అంటాం. బెరిబెరీ అనేది వ్యాధి, చెప్తాను ఎట్లా ఉంటుంది, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో థయమిన్ అని చెప్పేసి యాంటీ బెరిబెరీ విటమిన్ అని చెప్పేసి మనం B1 పిలుస్తాం. నెక్స్ట్ B2ని ఏమంటాం మరి అంటే సో దీన్ని రిబోఫ్లావిన్ ఏమంటాము? రిబోఫ్లావిన్ లేదా ఎల్లో ఎంజైమ్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తాం. ఓకే. సో రిబోఫ్లావిన్ లేదా ఎల్లో ఎంజైమ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ B5ని నికోటినిక్ యాసిడ్, నియాసిన్. ఓకే. సో నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్ B3, సారీ ఇది B3. ఓకే. నెక్స్ట్ B6, B5 కూడా ఉంటుంది, ప్యాంటోథెనిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటుంది. లైట్ తీసుకొని పక్కన పెట్టండి. దెన్ B6 దీన్ని ఏమంటాం అంటే పైరిడాక్సిన్, పైరిడాక్సిన్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని మనం ఏమంటాము? ఫోలిక్ ఆమ్లం, ఫోలిక్ యాసిడ్. దెన్ ఫైనల్లీ B12ను సయనకోబాలమిన్.
ఓకే, సయన కొబాలమిన్ అని చెప్పేసి అంటాం. క్లియర్? సో ఇవి మనకు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, పేర్లు, విటమిన్స్కి సంబంధించినటువంటి వివిధ రకాల పేర్ల యొక్క ఇన్ఫర్మేషన్. దెన్ లభించు పదార్థాలు మరి ఎక్కడ దొరుకుతుంది, B1 కానీ B2 కానీ B3 కానీ B6 కానీ ఇట్లా ఇవన్నీ కూడా. అంటే B1 అనేది మనకు చాలా రకాల ఆహార పదార్థాలు దొరుకుతుంది, కానీ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల గుర్తుపెట్టుకునేది ఏది అంటే తవుడు, బ్రాన్ అని చెప్పేసి అంటాం. అంటే మనం జనరల్గా వరి పొట్టు తీస్తాం కదా, తవుడు వస్తుంది కదా, బాగా పాలిష్ చేసినట్లయితే దీనిపైన చాలా వందల సంఖ్య లోపల ఎగ్జామ్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది. బాగా గానుగా ఆడించడం వల్ల, బాగా మెకనైజ్డ్ చేయడం వల్ల, బాగా గానుగా ఆడించినట్లయితే వరి నుంచి కంప్లీట్గా తవుడు అనేది బయటకు వెళ్తుంది. బాగా గానుగా ఆడించినటువంటి బియ్యంలో, బాగా పాలిష్ చేసిన బియ్యంలో ఏ విటమిన్ లోపించడం జరుగుతూ ఉంటుంది అంటే B1 విటమిన్ అనేది లోపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇందులోపల సల్ఫర్ అనేటువంటి మూలకం మనకు B1 లోపల కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. సల్ఫర్ ఉంటుంది. అదేవిధంగా B7 విటమిన్ అనేది కూడా ఉంటుంది. మీకు మనకు పెద్దగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల పెద్దగా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. B7 లోపల కూడా ఏ మూలకం ఉంటుంది అంటే సల్ఫర్ అనేటువంటి మూలకం ఉంటుంది. దెన్ B2 విటమిన్ ఎక్కడ దొరుకుతుంది, ఇది పాలు, గుడ్డు, కాలేయం, ఈ 3 సోర్సెస్ను గుర్తుపెట్టుకోండి. సో పాల లోపల, గుడ్ల లోపల, కాలేయం లోపల. సో గతం లోపల ఒక ప్రశ్న వచ్చింది, ఆవు పాలు లేత పసుపు రంగులో, ఎందుకంటే ఎల్లో ఎంజైమ్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఆవు పాలు లేత పసుపు రంగు లోపల ఉండడానికి కారణమయ్యేటువంటి విటమిన్ ఏది అన్నాడు. ఏంటి అది? B2. ఎందుకంటే ఎల్లో అంటున్నాం కాబట్టి పాలు, ఆవు పాలు కావచ్చు, ఏ పాలైనా కావచ్చు, లేత పసుపు రంగు లోపల ఉంటున్నాయి అంటే B2 విటమిన్. గుడ్డు పచ్చసొన ఉంటుంది కదా, కాలేయం, ఇవన్నీ కూడా మనకు B2కు సంబంధించినటువంటి సోర్సెస్. దెన్ B3 నికోటినిక్ యాసిడ్ లేదా నియాసిన్ ఏదైతే ఉందో, సో ఇది ఎందులోపల మనకు దొరుకుతుంది అని గమనించినట్లయితే, సో ఇది పాలు, గుడ్లు, మాంసము, కాలేయము ఎట్సెట్రా. సో వీటన్నింటి లోపల ఇది దొరుకుతుంది. దేర్ ఇస్ నో స్పెసిఫిక్, లైట్ తీసుకోండి. దెన్ B6కి వచ్చినట్లయితే మనకు ఆల్ ద పల్సెస్, సో పప్పులు ఏవైతే ఉన్నాయో, సో పప్పుల లోపల అత్యధికంగా, అదేవిధంగా ఆకుకూరలు, సో ఆకుకూరల లోపల అత్యధికంగా మనకు B6 విటమిన్ అనేది లభిస్తుంది. దెన్ B9 ఫోలిక్ యాసిడ్, ఇది ఎక్కువ మొత్తం లోపల ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్. ఓకే, డ్రై ఫ్రూట్స్ లోపల, ఆకుకూరల లోపల, అదేవిధంగా పాలు, సో పాల లోపల మనకు దొరుకుతుంది. దెన్ ఇక్కడ ఇది ఐరన్తో కూడుకున్నటువంటి విటమిన్ అన్నమాట, B9 విటమిన్, దట్ ఈస్ ఫోలిక్ యాసిడ్. సయన కొబాలమిన్, ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే అన్ని రకాల జంతు పదార్థం, పాలు కానీ, చిలగడ దుంప, ఇది వృక్షాలకు సంబంధించినటువంటి పదార్థం, మన పెద్ద పేగు లోపల నివసించేటువంటి ఎస్చరీషియా కొలై, ఈ కొలై అని చెప్పేసి అంటాము. అదేవిధంగా ఇడ్లీ, దోశ, సో ఇడ్లీ, దోశ పిండి ఏదైతే ఉందో మనం తీసుకున్నప్పుడు, ఆహారంగా తీసుకున్నప్పుడు వాటి నుంచి కూడా మనకు B12 విటమిన్ అనేది లభించడం జరుగుతుంది. ఇంపార్టెన్స్, సో B12 విటమిన్ లోపల ఉండేటువంటి మూలకం ఏది అంటే ఒక లోహం, దట్ ఈస్ కోబాల్ట్. సో కోబాల్ట్ అనేటువంటి లోహాన్ని కలిగినటువంటి విటమిన్ ఏది అని చెప్పేసి గతం లోపల చాలా ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది. ఏంటి అది? B12 విటమిన్ కంటైన్స్ కోబాల్ట్ యాజ్ ఎ మెటాలిక్ ఎలిమెంట్. ఓకే, దెన్ కమ్ టు థర్డ్ కాన్సెప్ట్, విధులు. సో ఏం చేస్తుంది B1 విటమిన్, ఏం చేస్తుంది అంటే, సో ఇది మన బాడీ లోపల CM కార్బోహైడ్రేట్ మెటబాలిజం, అంటే పిండి పదార్థాల యొక్క జీవక్రియ అని చెప్పేసి అంటాం. అంటే మనం ఆహారంగా తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో మన శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి మార్పులకు గురవుతాయి అనేదే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అన్నమాట, పిండి పదార్థాల జీవక్రియ. దెన్ కమ్ టు సెకండ్ వన్, B2 విటమిన్. సో ఇది ఏం చేస్తుంది అంటే CPF జీవక్రియ. CPF జీవక్రియ అంటే అర్థం ఏంటి? సింపుల్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అన్నమాట. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, ఈ 3 పదార్థాలు మన శరీరం లోపల ఎట్లాంటి మార్పులకు లోనవుతాయి, గురవుతాయి అనేదే మనకు CPF మెటబాలిజం, CPF జీవక్రియ అని చెప్పేసి. దెన్ B3 విటమిన్, ఇదేం చేస్తుంది? నికోటిన్ లేదా నియాసినిక్ యాసిడ్, సేమ్ యునో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో
ఇక్కడ ఇంకా ఆక్సీకరణ క్షయకరణ చర్యలు కూడా ఉంటాయి. ఏది B2 విటమిన్కి సంబంధించి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఆక్సీకరణ క్షయకరణ చర్యలు అంటే అర్థం ఏంటి? ఒక పదార్థానికి ఆక్సిజన్ కలపబడినట్లయితే ఆక్సీకరణ. సో దీని నుంచి కంప్లీట్గా ఆక్సిజన్ తొలగిపోయినట్లయితే క్షయకరణ అని చెప్పేసి. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఆక్సిడేషన్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ as రిడక్షన్. ఓకే, దెన్ B5కి సంబంధించి సేమ్ ఫంక్షన్, దట్ ఈస్ CPF జీవక్రియ అంటే కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ మెటబాలిజం అని చెప్పేసి అంటాం. దెన్ B6 ఇందులోపల హీమోగ్లోబిన్ ఏర్పాటు. సో హీమోగ్లోబిన్ తయారీ అంటే మన రక్తం ఎరుపు రంగు లోపల ఉండడానికి తోడ్పడేటువంటి HB తయారు కావడం లోపల B6 ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ప్రోటీన్స్, దట్ ఈస్ యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ యొక్క తయారీ. యాంటీబాడీస్ అంటే ప్రతి దేహాలు లేదా ప్రతిరక్షకాలు అని చెప్పేసి అంటాం. అంటే వివిధ రకాల సూక్ష్మజీవులు మన శరీరం లోపలికి ఎంటర్ అయినప్పుడు వాటికి అగెన్స్ట్గా పోరాటం చేసేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్స్ను మన శరీరం లోపల ఏమంటాము అంటే యాంటీబాడీస్, ప్రతిరక్షకాలు అని చెప్పేసి అంటాం. సో వీటి యొక్క తయారీ లోపల ముఖ్య పాత్ర పోషించేటువంటి వైటమిన్ ఏది అంటే B6 వైటమిన్. దెన్ B9 వైటమిన్ ఇదేం చేస్తుంది? జనరల్గా ఇది రక్త ఉత్పత్తి లోపల, సో బ్లడ్ ప్రొడక్షన్ లోపల ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. సింపుల్. నెక్స్ట్ B12 విటమిన్ ఇది అమైనో ఆమ్లాల యొక్క జీవక్రియ అంటే ప్రోటీన్ల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలను ఏమంటామంటే అమైనో ఆమ్లాలు అని చెప్పేసి అంటాం. కాబట్టి అమైనో ఆమ్లాల యొక్క జీవక్రియ లోపల కానీ HB ఏర్పాటు అంటే సేమ్ హీమోగ్లోబిన్ యొక్క తయారీ లోపల ఏదైతే ఉందో ఆ తయారీ లోపల కానీ అమైనో ఆమ్లాల యొక్క జీవక్రియ లోపల కానీ మనకు B12 వైటమిన్ అనేది కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. దెన్ కమ్ టు లాస్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ లోపం. మరి లోపం వల్ల ఇక్కడ ఏమొస్తుంది? బెరిబెరి. సో బెరిబెరి అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. సో బెరిబెరి వల్ల హార్ట్ బీట్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడం. జనరల్గా మన ఆరోగ్యవంతమైనటువంటి మానవుని యొక్క హృదయం అనేది 72 టైమ్స్ అనేది కంప్లీట్గా ఈ విధంగా స్పందిస్తుంది. అట్లా కాకుండా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అనేది ఉంటుంది. అదేవిధంగా నాడీ సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే బెరిబెరి అని చెప్పేసి పేరుతో పిలుస్తాం. దెన్ B2 వల్ల మనకు 2 రకాల డిసీజెస్ కనబడుతూ ఉంటాయి. ఒకటి కీలోసిస్ అని చెప్పేసి, రెండవది గ్లాసైటిస్ అని చెప్పేసి. 2 రకాలు. ఓకేనా? ఒకటి కీలోసిస్, రెండవది గ్లాసైటిస్. కీలోసిస్ అంటే అర్థం ఏంటంటే కీల్స్ అంటే కార్నర్స్ ఆఫ్ ద మౌత్ అన్నమాట. నోరు మూలలు ఇట్లా, ఈ నోరు మూలల లోపల పగిలి బ్లీడింగ్ జరుగుతుంది. నోరు మూలలు పగిలి రక్తస్రావం జరిగినట్లయితే దాన్ని మనం కీలోసిస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ గ్లాసైటిస్ అంటే అర్థం ఏంటి అంటే నాలుక ఎర్రగా మారుతుంది, మెరిసే స్వభావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇట్లాంటి లక్షణం కనుక ఉంటే దాన్ని గ్లాసైటిస్ అని చెప్పేసి అంటాం. దెన్ B3 విటమిన్ లోపం వల్ల మనకి ఏం కనబడుతుంది అంటే పెల్లాగ్రా. సో పెల్లాగ్రా ఇది ఒక చర్మ సంబంధిత వ్యాధి అండి. మరి చర్మం అనేది కంప్లీట్గా బాగా దళసరిగా మారుతుంది, కంప్లీట్గా ఇన్ఫ్లమేషన్ వాపుకు లోను కావడం జరుగుతుంది. సో దీన్నే కొన్ని సందర్భాల లోపల డెర్మటైటిస్ అని చెప్పేసి లక్షణంగా కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. దెన్ B6 విటమిన్ దీని లోపం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎనీమియా అనేది వస్తుంది. ఎనీమియా అంటే అర్థం ఏంటి? రక్తహీనత. ఓకే, సో రక్తహీనత వల్ల ఏది తయారు కాకపోతే రక్తహీనత వస్తుంది? హీమోగ్లోబిన్ అనేది మన బాడీ లోపల కనుక లేకపోతే RBC తయారీ జరగదు, దానివల్ల RBCల సంఖ్య తగ్గుతుంది. అట్లాంటి లక్షణాన్ని మనం సింపుల్గా ఏమంటాము అంటే ఎనీమియా లేదా రక్తహీనత అని చెప్పేసి అంటాము. అది B6 లోపం. నెక్స్ట్ B9 లోపం వల్ల స్పైనా బైఫిడా అనేది కనబడుతుంది. స్పైనా బైఫిడా అంటే గర్భం లోపల పెరుగుతున్నటువంటి శిశువులు ఎవరైతే ఉంటారో వారి లోపల వెన్నుపాము ఉంటుంది, స్పైనల్ కార్డ్ అనేది ప్రాపర్గా డెవలప్ కావడం జరగదు. మానసికంగా చాలా వీక్గా ఉండేటువంటి శిశువులు జన్మించడం జరుగుతుంది. సో దీన్ని స్పైనా బైఫిడా అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తాం. దెన్ B12, సో దిస్ ఈజ్ పెర్నీషియస్ ఎనీమియా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో పెర్నీషియస్ ఎనీమియా అంటే హానికర రక్తహీనత అని చెప్పేసి అంటాం. మరి ఏంటి పెర్నీషియస్ ఎనీమియా అంటే ఇక్కడ జనరల్గా హీమోగ్లోబిన్ తయారు కాకుండా RBCలు తక్కువగా ఉత్పత్తి అవుతుంది, దాన్ని ఎనీమియా అంటాం.
ఆర్బీసీలు తక్కువగా ఉత్పత్తి కావడంతో పాటుగా వాటి లోపల ఉన్నటువంటి హీమోగ్లోబిన్ కూడా తక్కువగా ఉన్నట్లయితే అట్లాంటి లక్షణాన్ని మనం ఏమంటాము అంటే పెర్నీషియస్ ఎనీమియా అని చెప్పేసి అంటాం, హానికర రక్తహీనత అని చెప్పేసి అంటున్నాం. అది B12కి సంబంధించినటువంటి లోపం, రైట్. సో ఇది మరి కంప్లీట్గా మనకు బి కాంప్లెక్స్ విటమిన్ల యొక్క ఇన్ఫర్మేషన్. దెన్ కమ్ టు వైటమిన్ సి. మరి ఈ సి విటమిన్ యొక్క ఇంపార్టెన్స్ను ఒకసారి మనం చూద్దాం, రైట్. సి విటమిన్ మనం జనరల్గా ఏమంటాము, దీన్ని యాంటీ స్కర్వీ వైటమిన్ అని చెప్పేసి అంటాం, రైట్. సో యాంటీ స్కర్వీ విటమిన్ లేదా రసాయనికంగా మనం ఏమంటాము ఆస్కార్బిక్ ఆమ్లం అని చెప్పేసి అంటాం. ఆస్కార్బిక్ యాసిడ్ అనేటువంటి పేరుతో యాంటీ స్కర్వీ వైటమిన్ అని చెప్పేసి పేరుతో మనము దేన్ని సి విటమిన్ పిలవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ సి విటమిన్ లభించు పదార్థాలు ఎందులోపల దొరుకుతుంది అంటే సిట్రస్ లేదా నిమ్మ జాతి ఫలాల లోపల మనకు అత్యధికంగా దొరకడం జరుగుతుంది. నిమ్మ జాతి ఫలాలు ఏవైనా కావచ్చు. అదేవిధంగా ఉసిరి, అత్యధికంగా సి విటమిన్ లభించేటువంటి పదార్థం ఏంటి అంటే ఉసిరి, ఇండియన్ గూస్బెర్రీ అని చెప్పేసి అంటాం. అతి తక్కువ ధరకు అత్యధికంగా సి విటమిన్ లభించే పదార్థం ఏంటంటే జామ. సో దాన్నే పేదవాని యాపిల్ అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తాం. కాబట్టి ఉసిరి, సిట్రస్ ఫలాలు మరియు జామ, సో వీటన్నింటి లోపల మనకు సి విటమిన్ అనేది దొరుకుతుంది. అంటే వీటన్నింటిని చూస్తే మనకు సి విటమిన్ అనేది కేవలం మొక్కల లోపల మాత్రమే దొరుకుతుంది, యానిమల్స్ లోపల దొరకదు. కాబట్టి పాల లోపల అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి, ఏ విటమిన్ ఉండదు అంటే సి విటమిన్. కాబట్టి సో యానిమల్స్ లోపల ఉండదు, కేవలం ప్లాంట్స్ లోపల మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఇంపార్టెన్స్, ఇది వేడి చేస్తే నశించే విటమిన్. ఒకవేళ మీరు హీట్ కనుక చేసినట్లయితే అది నశించిపోయేటువంటి తత్వాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. క్లియర్. సో ఇది మరి రెండవ కాన్సెప్ట్. మూడవది విధులు. మరి ఏం చేస్తుంది ఇది అంటే కొల్లాజెన్ను తయారు చేస్తుంది. కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. మరి ఈ ప్రోటీన్ మన శరీరం లోపల చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రోటీన్. సో దీని తయారీ లోపల మనకు సి విటమిన్ అనేది ఉపయోగపడుతుంది. దెన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచడం లోపల ఇమ్యూనిటీ పవర్ను రేస్ చేస్తుంది. దెన్ గాయాల మాన్పిడి లోపల అంటే గాయాలు అయినట్లయితే మనం ఒకవేళ సి విటమిన్ కనుక తీసుకున్నట్లయితే గాయాలు తొందరగా మానిపోయే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా యాంటీ క్యాన్సర్గా గుర్తుపెట్టుకోండి, యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడే విటమిన్స్ మనకు 3 విటమిన్స్ గుర్తుపెట్టుకోండి. ఏసిఈ, ఓకే, ఏ విటమిన్, సి విటమిన్ మరియు ఈ విటమిన్, ఈ 3 విటమిన్స్ మనకు యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా ఎముకలు అతకడానికి, ఒకవేళ ఎముకలు కనుక బ్రేక్ అయినట్లయితే ఆ ఎముకలు అతకడం కోసం కూడా ముఖ్య పాత్ర పోషించేటువంటి విటమిన్ ఏది అంటే విటమిన్ సి అని చెప్పేసి, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు సి విటమిన్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్. దెన్ ఫైనల్లీ లోపం. ఏంటి లోపము? పేరులోనే ఉంది, దట్ ఈస్ స్కర్వీ. స్కర్వీ లోపల ఏం కనబడుతుంది అంటే కంప్లీట్గా చర్మం పగిలిపోయి రక్తస్రావం జరుగుతుంది. ఇంటర్నల్గా బ్లీడింగ్ జరుగుతుంది, అంటే లోపల బ్లీడింగ్ జరగడము, చర్మము పగిలి రక్తస్రావం అనేది కనబడడం అనేది ఈ స్కర్వీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ సి విటమిన్. మరి ఇదంతా కూడా మనకు విటమిన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఓకే. లాస్ట్ మీకు గతం లోపల ఏ విటమిన్కి సంబంధించినటువంటి వీడియో ఉంటుంది. సో ఈరోజు మనం మిగతా వీడియోస్కి విటమిన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను గమనించాం. సో నెక్స్ట్ సెషన్ లోపల నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.